అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్లో మంటల తీవ్రత తగ్గింది. అయితే బ్లోఅవుట్ మాత్రం మరో 5 రోజుల పాటు కొనసాగుతుందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఇప్పుడు వచ్చే మంటలతో ఎలాంటి భయం ఉండదని భరోసా కల్పించారు. రాత్రి సమీప గ్రామాలకు విద్యుత్ను పునరుద్ధరించారు. పునరావాస కేంద్రాల నుంచి 3 గ్రామాల ప్రజలను ఇళ్లకు తరలించారు. మరో 6 రోజుల్లో బ్లోఅవుట్ సంభవించిన బావికి క్యాపింగ్ వేయనున్నారు ఓఎన్జీసీ అధికారులు. కోనసీమ వ్యాప్తంగా ఆన్షోర్ ఆఫ్షోర్లో చమురు నిక్షేపాల వెలికితీత దశాబ్దాలుగా కొనసాగుతుంది. పొలాలు గ్రామాలు ఇళ్ల మధ్య నుంచి చమురు పైప్ లైన్లు ఉండడంతో ఎప్పుడు ఏ విస్ఫోటం సంభవిస్తుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. 2014లో మామిడికుదురు మండలం నగరం గ్రామంలో జరిగిన భారీ పేలుడు తర్వాత కొద్ది రోజుల పాటు హడావిడి చేసిన చమురు సంస్థలు ఆ తర్వాత ఎప్పట్లానే నిర్వహణను పక్కన పెట్టేశాయన్న విమర్శలున్నాయి. ఇప్పుడు ఇరుసు మండలంలో చోటు చేసుకున్న బ్లోఅవుట్ జనావాసాలకు సమీపంలో సంభవిస్తే పరిస్థితి ఏమిటన్న ఆందోళన ఆ ప్రాంత వాసుల్లో నెలకొంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో 217 ప్రాంతాల్లో చమురు వెలికితీస్తున్నారు. బ్లోఅవుట్ వంటి అంశాలు చాలా చిన్నవని, నిక్షేపాల వెలికితీతతో భూమి పొరల్లో భారీ విధ్వంసం జరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రిగ్ పేరిట కిలోమీటర్ల మేర తవ్వి తిరిగి పూడ్చకుండా వదిలేయడం అత్యంత ప్రమాదకరమన్నారు. నిక్షేపాల వెలికితీతకు సంబంధించి గుర్తించిన భూములను రైతుల నుంచి 3 నుంచి 5 ఏళ్లకు లీజుకు ప్రాతిపదికన తీసుకుంటున్నారని, ఏడాదికి 2 పంటలు వచ్చే దిగుబడిని అంచనా వేసి ఎకరాకు సుమారు 80,000 నుంచి 75,000, బీడు భూములకు 26,500 చెల్లిస్తున్నారని, తవ్వకాల ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటిని పూడ్చకుండా తిరిగి అప్పగిస్తున్నారు. కోనసీమలోని అన్ని గ్రామాలను కలుపుతూ గ్యాస్ పైప్లను విస్తరించున్నాయి. ఓఎన్జీసీ, గేల్ సంస్థలు ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. పెద్ద ఎత్తున గ్యాస్ నిక్షేపాలు వెలుగు తీస్తున్న సమయంలో పలుమార్లు గ్యాస్ లీకేజీలు, బ్లోఅవుట్లు సంభవిస్తున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తున్నాయి. ఈ ఘటనలను తలుచుకుంటూ కోనసీమ ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ప్రాణాలు అరచేతులు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.